బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై ఒక సినిమా చేస్తే ఆ సినిమాతో ఇంకా అందరికి మధ్యలో రిలేషన్స్ అంటే ఒకరితో ఒకరికి ఒక బాండింగ్ ఏర్పడేది. ఇప్పుడు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతాను. చంద్రమోహన్ నేను 49 పిక్చర్లు చేసాం ఇద్దరు. మా దురదృష్టం దాసరి గారు 50 పిక్చర్లు చెయ్యాలనుకున్నారు. మా దురదృష్టం, నా దురదృష్టం అది ఆయన లేరు అప్పుడు చేయడానికి. ఆయన చెప్పడం కూడా చెప్పారు. మేస్త్రి షూటింగ్లో ఫిలిం సిటీలో చేస్తున్నప్పుడు శ్రీహరి గారు వీళ్ళందరూ సురేష్ కృష్ణ గారు కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరే మీ ఇద్దరే ఎన్ని పిక్చర్లు చేశారు అన్నారు. సరే ఇది 49 అని. నెక్స్ట్ నా డైరెక్షన్లో మీ ఇద్దరికి సన్మానం చేసి 50th పిక్చర్ నా డైరెక్షన్లోనే అయ్యా డేట్ పెట్టుకో అన్నారు ఆయన. కానీ ఆయన తర్వాత లేదు, మా దురదృష్టం అది, బ్యాడ్ లక్, చేయలేకపోయాం. అలా అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళు బాండింగ్ ఒకటి పక్కన వాళ్ళు కూర్చున్నారు, ఇది చేస్తున్నాం కదా అని. నేను చెయ్యలేను అని ఏదైనా కొంచెం డౌన్ అవుతే చంద్రమోహన్ వచ్చి చెప్పేవాడు, నువ్వు చేయగలుగుతావు, ఎందుకు చేయలేవు అని. అలాగే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, సెట్లో కూర్చునేవాళ్ళు, పక్కన కూర్చుని అన్నీ మాట్లాడుకుంటాం. ఒక సినిమా గురించే కాదు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ గురించి. అప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతాం. ఒక ఫ్యామిలీగా అయిపోతారేమో మొత్తం అంతే. ఇంకా ఆ బాండింగ్ నెక్స్ట్ సినిమాలకు కూడా ఉంటుంది. అప్పట్లో పిలుపు కూడా అలాగే ఉండేది, బావ, అక్క, మరుదులు అలా పిలుచుకునేవాళ్ళ, ఇలాగే పిలిచేవాళ్ళు. ఓకే, నేను చంద్రమోహన్ గారిని బావాని పిలిచేదాన్ని, అన్నపూర్ణమ్మ నా అత్తయ్య అని పిలిచేదాన్ని నేను. అంటే మా నాన్నగారిని అన్నయ్య అని పిలిచేవాళ్ళు. అలా అన్నప్పుడు నాకు మేనత్త అవుతారు కదా ఆటోమేటిక్గా, అత్తయ్య అని ఇవాళ కూడా కనపడితే ఏంటి అత్తయ్య అనేదాన్ని. పాత వాళ్ళని కలుస్తూ ఉంటారండి మీరు? అప్పుడప్పుడు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, కనపడేటప్పుడు వాళ్ళు పక్కనే కూర్చోవడం, మాట్లాడడం. ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇంతమందితో ఇలాంటి బాండింగ్ ఉంది అని చెప్తున్నారు. ఎక్కువగా మీకు బాండింగ్ ఎవరితో ఏర్పడింది ఇప్పటికి స్టిల్ మీరు టచ్లో ఉండేది ఎవరితో? జలంధర్ అక్క, చంద్రబాబు గారి భార్య. భరణి గారితో ఇప్పుడు మొన్న కూడా మాట్లాడాను. భరణి గారితో ఒక 10 days ముందు మాట్లాడితే, ఏంటి నా మీద కంప్లైంట్ చేశారంట. మీ మీద కంప్లైంట్ చెప్పమంటారా? ఎందుకండి అన్నారు ఆయన. నా హెయిర్ స్టైలిస్ట్తో చెప్తున్నా, ఇంకా ఎందుకురా ఆవిడ దగ్గరే పనిచేస్తున్నావు, బయట వదిలేయరా, మొహం ఎలా చూస్తావురా అన్నారు. అంటే అంత చనువు ఉంది. అదే అదే ఫన్ ఉండేది ఆ రోజుల్లో. నైస్ నో. సో ఈ సినిమా చూడడానికి, ప్రేక్షకుల్ని రప్పించడానికి ఇందులో మెయిన్ పాయింట్ ఏముంది? ఫ్యామిలీ. అదే ఇందాక నేను అన్నట్టు ఒక్క సీను, ప్రతి సీను వాళ్ళ ఇంట్లో జరిగినట్టే ఉంటుంది. వాళ్ళ అమ్మాయి ప్రభాకర్ గారి డాటర్ అండ్ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు ఎట్లా అనిపించాయి? వాళ్ళతో నటించేటప్పుడు వాళ్ళు ఎలా అనిపించింది? వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ? ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకుని చేశారు పిల్లల్ని. కొత్త వాళ్ళైనా కూడా, కొత్త వాళ్ళంటే వాళ్ళకి ఇది ఫస్ట్ మూవీ కాదు, అంతకుముందు ఏదో చేసినట్టు ఉన్నారు. కానీ అంత డీప్గా నేను వాళ్ళ దగ్గర డిస్కస్ చేయలేదు. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు కరెక్ట్గా ఎంత కావాలో అంత చేశారు. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీరు అక్కడ ఉన్నప్పుడు, అందట్లో మీరే సీనియర్, ఇన్ని సినిమాలు చేసింది. సో మీతో వాళ్ళు నటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఎట్లా ఉంటుంది? వాళ్ళు మిమ్మల్ని పలకరించే ఆ విషయంలో చెప్పాలంటే పిల్లలు నిజంగానే, నేను ముందు ఫస్ట్ వాళ్ళని కంఫర్ట్ జోన్లో తీసుకున్నాను. మాకు ఏంటంటే అప్పట్లో ఒక భయం ఉండేది, ఒక రామారావు గారు పక్కన కూర్చోలేము, పక్కన యాక్ట్ చేయాలంటే మనం ముట్టుకుంటే ఏదైనా అంటారేమో, అయ్యో నాగేశ్వరరావు గారితో ఎలా మాట్లాడాలి అని ఒక భయం ఉండేది. ఒక 4-5 పిక్చర్ చేసే వరకు మనకి ఆ కంఫర్ట్ రాదు వాళ్ళతో. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ పిక్చర్లోనే వాళ్ళు ఓకే అండి, పర్వాలేదు, చల్తా అన్నట్టు వచ్చేస్తున్నారు. అది కూడా మాకు ఏంటంటే, నా వరకు వచ్చేటప్పుడు ఫస్ట్ డే నేను వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం నుంచే షూటింగ్, మార్నింగే వెళ్ళిపోయాను. అంటే ఎందుకు వెళ్ళానంటే, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, అట్మాస్ఫియర్ ఎలా ఉందని మనం కూడా తెలుసుకోవచ్చు. ఒక డైరెక్టర్ మైండ్ ఎలా ఉంటుంది, కెమెరామెన్ మైండ్ ఎలా ఉంటుంది, కో స్టార్స్ మైండ్ ఎలా ఉంటుందని మనం కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని నేను మార్నింగే వెళ్ళాను. పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళు ఒక అయ్యో సీనియర్ ఆర్టిస్ట్ వచ్చారని ఒక భయం. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని, నీ పేరేంటి, నువ్వు ఏం క్యారెక్టర్, ఇవన్నీ అడిగేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆన్ స్క్రీన్లో అదంతా మంచిగా కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు మీరు చూసేటప్పుడు దివిజ అమ్మాయి బయట దివిజ అయ్యి ఉండొచ్చు,
ఆ వెంకటరామయ్య గారి తాలూకా చూసేటప్పుడు సుధగారు కూతురు అనే అవును. సీతమ్మ గారు కూతురు అనే చూస్తారు. హ్మ్. సుధా కూతురు అని తెలియదు. అక్కడ సుధా కనిపించదు, దివిజ కనిపించదు. హ్మ్. అదే అక్కడ కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి మనం చేయగలిగాం. ఓకే. ఇప్పటి వరకు మీకు అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో బాగా తృప్తినిచ్చిన అంశాలు ఏంటండి? ఒకవేళ మీరు హీరోయిన్ కాకపోతే ఏమయ్యేవాళ్ళు ఉండే? ఎక్కడో ఒక టీచర్ అయ్యి టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళేవాళ్ళ? అది కూడా ఏంటంటే ఒక్కటి టీచర్ అవుతే ఏదో ఒకటి అచీవ్ చేస్తే కానీ ఒక 10 మందికి తెలుస్తుంది. అంతే కదా. టీచింగ్ ప్రొఫెషన్ అంటే నాకు టీచర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు చెయ్యి ఇరిగిపోయింది కింద పడిపోయి. చెయ్యి కట్టుకుని ఈ చేత్తో గోడకి రౌండ్గా గీతలు పెట్టి పిల్లలు అనుకుని నేల మీద పెట్టి కరెక్ట్గా చదవండి లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది అనేదానంట. ఓకే. అంటే అంత టీచింగ్ మీద నాకు ఎక్కువ ఉంటుంది. టీచర్ అయ్యి ఉండొచ్చు కానీ టీచర్ అయితే ఒక 10 మందికే తెలుస్తుంది. ఇప్పుడు యాక్ట్రెస్ అవ్వడం వల్ల లక్షలాది మందికి తెలుస్తుంది. మీకు అసంతృప్తి, తృప్తినిచ్చిన 2 సినిమా ఇండస్ట్రీలో 2 చెప్పాలి. అన్నీ సాటిస్ఫైడ్గానే ఉంది అన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో. సో అసంతృప్తి అనేది ఏం లేదు. లేదు. ఓకే. సో ఈ తరం జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మనం చెప్పే అంత ఇది లేదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని అడ్వాన్స్గా ఉంది. ఇంకా వాళ్ళకంటే మనమే అప్డేట్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే పాత వాళ్ళే అప్డేట్ అవ్వాలి. అంతే అంటారు. నాలాంటి వాళ్ళు వాళ్ళు అన్నీ అప్డేటెడ్గానే ఉన్నారు. ఒక్కటి ఏంటంటే ఏది వచ్చినా ఫేస్ అవ్వండి. తప్పు అని తెలిస్తే చెయ్యకండి. మీకు మొదటి నేర్పించేది ఎవరు? అమ్మ. ఈ లోకం ఎవరని చూపించేది అమ్మ నాన్న. వాళ్ళకే మీరు వాళ్ళ మాట వినకుండా పక్కన ఉన్న వాళ్ళ మాట వింటే మీరు ఏమవుతారు? అది ఆలోచన ఉండాలి. తప్పు మంచి చెడు తెలుసుకోండి. ఇది అడ్వైసో లేకపోతే ఏమనుకుంటారో కానీ ఏది వచ్చినా ఫేస్ చెయ్యడం నేర్చుకోండి. గ్రేట్ మెసేజ్. తప్పు అడుగు వెయ్యకండి. తప్పు అని తెలిసి వెయ్యకండి. గుంటలో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు బైక్లో వెళ్తున్నావు, స్పీడ్గా సర్రమని వెళ్తున్నావు, ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు తప్పు చేస్తున్నావు, పక్కన ఉన్న వాళ్ళకి నీ వల్ల న్యూసెన్స్ వస్తుంది. పోతే నువ్వు ఒక్కడు పోట్ల పక్కన ఉన్న వాళ్ళకి ఎంత న్యూసెన్స్ చేస్తున్నావు, అది ఆలోస్తే స్పీడ్ వెళ్ళడు. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఒక మదర్గా ఇంట్లో పిల్లల విషయంలో మీరు ఎట్లా ఉంటారు? ఇవన్నీ కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు మిస్ అయ్యేదాన్ని ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. ఇప్పుడు పిక్చర్లో ఎలా ఉంటానో అలాగే ఫ్రెండ్లీగానే మదర్గానే ఉంటాను. ఓకే. ఆడుకుంటాను. ఇంట్లో నేను ఉంటే నా మనవరాలతో హ్యాపీగా ఆడుకుంటాను. మేమిద్దరు ఏసీ ఆన్ చేసుకుని టీవీ పెట్టుకుని డాన్స్ చేసేవాళ్ళు. హైడ్ అండ్ సీక్ ఆడుకుంటాం. ఒక మనవరాలండి? ఒక మనవరాలు 6 years అవుతుంది. హ్యాపీగా ఇద్దరు బయటికి వెళ్ళిపోతాం. బాబు పాప లేకపోతే అమ్మాయి వాళ్ళు మనవరాలు. ఓకే. ఏంటంటే తనకి హ్యాపీగా నేనుంటే హ్యాపీ. మా మదర్ సుధాని ఎలా పిలుస్తారో ఇది పిలుస్తుంది. సుధా అని పిలుస్తుంది. అది ఎంత మంది ఉన్నా సుధా అంటుంది. ఓకే. చాలు కదా, అదే తృప్తిగా ఉంది. కానీ తనకు కూడా నేను చెప్పాను, నాన్న ఒక సర్టన్ ఏజ్ వరకు ఓకే, తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత సుధాని పిలిచేవనుకో చూసేవాళ్ళు నిన్నే అనుకుంటారు, ఇదేంటి ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా సుధాని పిలుస్తుంది, అలా అనకూడదు. ఓకే ఇప్పుడైతే బాగానే ఉందిరా, తర్వాత అది దానికి చెప్పాల్సింది చెప్పా. ఓకే. నైస్. ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడు కూడా సంతోషంగానే ఫేస్లో ఎంత హ్యాపీగా, ఎంత అసలు మీరు జీవిస్తూ ఉన్నారు. అసలు నేను మిమ్మల్ని అదే చూస్తూ ఉన్నాను. అమ్మ క్యారెక్టరు, అక్క క్యారెక్టరు, చెల్లి క్యారెక్టరు, వైఫ్, ఇన్ని చేశారు కదా. ఇంకా నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుండు అని ఏమైనా ఉందా? ప్రతి చోట చెప్పేదే విల్లన్ క్యారెక్టర్ ఇవ్వండి స్వామి అని. ఎవ్వరు ఏ డైరెక్టర్ పట్టించుకోవట్లేదు. బాలచందర్ గారు చెప్పలేదా మీకు? మీరు సూట్ కారు అన్నప్పట్లో రాదు. అట్లీస్ట్ రిటైర్ అయ్యే లోపల ఒక ఎప్పుడైనా ఎవరు చెవికైనా వెళ్ళి ఇవ్వకుండా ఉంటారా? ఆశ తీరకుండా ఉంటుందా? ఇప్పుడు ఇది ఐ డ్రీమ్ కాదు, ఇది మై డ్రీమ్. యువర్ డ్రీమ్. మీ ఈ ఏంటి మీ
ఇది ఉంది గదండీ! మీరు ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు గదా! సో, ఏ డైరెక్టర్ కన్నా ఇది ఇది చూసిన వాళ్ళు విని ఇచ్చేవాళ్ళు ఇస్తే మీకిస్తే చేయకుండా ఉంటామా? బావుంటది. మేబీ నేను చేయలేనని వాళ్ళు నా మీద నమ్మకం లేదేమో. అదే అంటే అదేనేమో. సూట్ అవుతారో కాదో అని మేబీ ఎవరికైనా తెలుస్తుంది. అది మంచి డైరెక్టర్ ఇచ్చి ఎవరైనా ఉంటే. చూద్దాం అని. హ్మ్. కానీ హ్మ్. ఒక్కటి మాత్రం ఇప్పుడు అది టైటిల్ గుర్తులేదు నాకు. హ్మ్. మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్య వాళ్ళ అబ్బాయి జాన్ అని ఒక డైరెక్టర్ కొత్త అబ్బాయే. హ్మ్. ఈజ్ అ డాన్స్ మాస్టర్. తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అందులో కొంచెం రఫ్ క్యారెక్టర్. ఓకే. రఫ్ అంటే ఒక మర్డర్ చేసే అంత వరకే వెళ్తాను. కానీ విలన్ కాదు గానీ ఆ! అంటే ఎందుకు చేస్తుంది అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఓహోహో! ఇప్పుడు రివీల్ చేయలేను నేను. ఓకే. దానివల్ల ఇదే నా సొల్యూషన్ అనుకుంటారు. ఆమెలో గూడా చంపడాని వరకే చంపేస్తారు గదా! ఆమెలో. అది ఆ సిచ్యువేషన్ వల్ల వచ్చింది. హ్మ్. ఇది కూడా అదే. హ్మ్. ఇదే సిచ్యువేషన్ వల్ల వస్తుంది. హ్మ్. సినిమాల్లో ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా వేరే దాంట్లో కూడా ఎంట్రీ అవుతూ ఉంటారు. డైరెక్షన్ సైడు, ప్రొడ్యూసర్‌గాను. మరి మీకెప్పుడు అట్లా అనిపించలేదా? ఒక 4 రోజులు బాలచంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎళ్ళా. ఆ! ఇక జన్మలో డైరెక్షన్ సీట్‌కే వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే అది టెన్షన్ జాబ్ అమ్మ. ఆ! మనకి రానిది దాని దగ్గరికి వెళ్ళకూడదు. హ్మ్. నేర్చుకోవడం వేరే, దాని జోలికి వెళ్ళడం వేరే. హ్మ్. ఎందుకు ఇంకో వాళ్ళని బాధపెట్టి మనకి రానిది చేయకూడదు. నా మీదే డైరెక్షన్ చేసే అంత కెపాసిటీ నాకు లేదని నేను తెలుసుకున్న తర్వాత వెళ్ళకూడదు. రైట్. ఇంకో వాళ్ళని ఇంకో ప్రొడ్యూసర్‌ని నేను బాధ తలుచుకోలేదు నేను రాను కూడా. నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇప్పుడు ఇది వెంకటరామయ్య గారి తాలూకా వస్తుంది. హ్మ్. ఇంకోటి ఆ జాన్ అబ్బాయి చెప్పాను కదా! అదొకటి వస్తుంది. హ్మ్. విశ్వనాథన్ అనుకో అని సూర్య గారిది చేస్తున్నాను. వెంకీ అట్లూరిది. ఓకే. తమిళ్లో 7జీ రెయిన్బో కాలనీ అని 7జీ బృందావన్ కాలనీ పార్ట్ 2. ఓకే. తర్వాత నీరుం నెరుపుం అని ఒక పిక్చర్ అసలు ఫుల్ చేస్తున్నాను. బిజీ ఉన్నారసలు మీరింకా. హ్యాపీగా ఆ! ఇప్పుడు కనపడలేదు అంటారు కానీ అప్పుడప్పుడు చేస్తున్నాం అన్ని లాంగ్వేజ్. ఓకే. మనం మన పాన్ ఇండియా అన్నట్టు పాన్ సౌత్ అని నేను అయిపోయాను. సినిమా రిలీజ్ అవుతోంది మరికొన్ని రోజుల్లో. ఈ సినిమా గురించి వ్యూవర్స్‌కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ద్వారా చెప్తున్నాను. ఈ మంత్ 17th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీంతో ప్రతి ఫ్యామిలీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. హ్మ్. మీ అబ్బాయి కానీ, మీ అమ్మాయి కానీ మీరే కూడా ఇలా జరిగింది కదా మన ఇంట్లో అని అనుకుంటారు. తప్పకుండా వచ్చి థియేటర్‌లో చూడండి. దయచేసి పైరసీ చూడకండి. ఎందుకంటే ఇది 150, 200 మంది కష్టపడి పనిచేస్తున్నాం. ఆ కష్టాలకు కొంచెమైనా ఫలితం ఉండాలి కదా! ఒక్క హ్మ్. క్షణం కూర్చొని చూసేసి "ఏం వద్దు, ఏం చేశారు" అని చెప్పడం కాదు. కరెక్ట్. వీళ్ళ కష్టాలు ఏంటో మీకు తెలుసుకోండి. సూపర్. అది మీరు పైరసీ చూడకుండా థియేటర్‌కి వచ్చి చూడండి. నేను చెప్పినట్టు ఇందాక నేను అన్నట్టు మీరు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఈ మంత్ 17th రిలీజ్ అవ్వబోతుంది. టైటిల్ వెంకట్రామయ్య గారు తాలూకా. తప్పకుండా చూడండి. మీకు నచ్చి తృప్తిగా అట్లీస్ట్ ఒక్క చుక్క కన్నీళ్ళతో బయటకొస్తారు. అది గ్యారంటీ.